చేస్తారని నమ్ముతున్నాను. ఓకే, బాలకోటి గారు, మీ మీద కూడా కేసు పెట్టాలి అన్నది లక్ష్మణ్ డిమాండ్. వర్మ గారు, ఏ ప్రభుత్వంలోనైనా హత్య జరిగినా, ఆత్మహత్య జరిగినా, అత్యాచారం జరిగినా, దోపిడీ జరిగినా ఆ ప్రభుత్వానిదే బాధ్యత. ప్రభుత్వానికి పెద్ద దిక్కు ముఖ్యమంత్రి ఉంటాడు కాబట్టి ముఖ్యమంత్రి గారిదే బాధ్యత. ఇప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని, డాక్టర్ సుధాకర్ని కత్తి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కారు వేసుకొని అర్ధరాత్రి పూట వెళ్ళిపోయి గుజ్జి చంపాడని చెప్పేసి అని నేనేం అనలా. ఎందుకంటే ఆయన పరిపాలన జరిగిందని చెప్తున్నా. అంటే వీళ్ళు నేర్చుకోవాల్సిన జ్ఞానం ఇది. పైగా ఒకవేళ పెట్టాలనుకుంటే పెట్టుకోనండి, దమ్ముంటే పెట్టుకోమనండి. బాలకోటే గారు ఉన్నారు కదా సార్, ఉన్నారు కదా మరి. లక్ష్మణ్ ఇస్తాను, నెక్స్ట్ మాట్లాడేది కదా లక్ష్మణ్. ఎందుకు క్రాస్ టాక్ వల్ల టైం వేస్ట్? టైం మీకు వచ్చి టైం పోతుంది. ఒక్క మాట సార్, ఒక్క మాట మీరు మాట్లాడండి. ఒక మాట నేనన్నది మీరు అన్నారు కదా, ఏ ప్రభుత్వం హయాంలో హత్యలు జరిగినా, రేపులు జరిగినా ఆ పెద్ద ఎవరో ఆయన చేసినట్టు అన్నారు కదా. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి హత్యలు, క్రియలకు అన్నిటికీ 2019లో జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య చంద్రబాబు నాయుడు గారు చేశారని మీరు ఒప్పుకున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు చేశారని మీరే కదా ఇప్పుడు ఒప్పుకున్నారు. అధికారులంతా నీ దగ్గర ఉన్నారు కదా, నువ్వు ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయావు? చెప్పండి. ఏ పార్టీ, ఏ ప్రభుత్వం జరిగితే ఉండాలి. లక్ష్మణ, ఒక నిమిషం ఉండు రేఖ. నువ్వు అడిగావు కదా, నేను చెప్తున్నా. ఆకి బండిరాకు కూడా అర్థం తెలియకపోతేనా లక్ష్మణ? వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారనేది చంద్రబాబు నాయుడు చంపిండని చెప్తావా? అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి. ఈ రోజున రాజ్యం చేసిన హింసల గురించి చెప్తున్నా నేను. ఒక ఎమ్మెల్సీ చేసిన హింస గురించి చెప్తున్నా. అది కూడా ఎందుకు చెప్తున్నా? ఒక దళిత ఎంపీని 70 రోజులు జైల్లో పెట్టారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చింది వీళ్ళు కదా, ఏం చేశారు మరి? దళితుల మీద హత్యలు జరిగినాయి అని చెప్తున్నా. సరే, ఒకవేళ నీకు కేసు పెట్టి ప్రొసీడ్. మీరే చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారికి బాలకోట మీద కేసు పెట్టి లోపల ఏంటని మొన్నే బేకలేకపోయారు. ఎక్కువ మాట చెప్తాను వర్మ గారు. పవన్ కళ్యాణ్ ఈజ్ ది నాట్ ద ఫ్లవర్. పవన్ కళ్యాణ్ ఈజ్ ది నాట్ ద ఫ్లవర్, హీ ఈజ్ ఎ వైల్డ్ ఫైర్. పవన్ కళ్యాణ్ ఫైర్. మీరు పవన్ కళ్యాణ్ జోలికి రాబట్టే మీకు గతి పట్టింది. ఆయన్ని ఎంత హననం చేశారో రాష్ట్ర ప్రజలు చూస్తారు. ఆయన భార్యలను వేధించారు, ఆయన బిడ్డలను చేత వ్యాఖ్యానాలు చేయించారు. పవన్ కళ్యాణ్ జయించారు కాబట్టి, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు గొంతె తెలిసాడు కాబట్టి మీ సోషల్ మీడియా రాబందులు, మీ సోషల్ మీడియా నాగుబాములన్నీ కూడా జైలుకు పోతుంది. ఆ ఫైర్ పరిపాలనలో ఉంటుంది. అది తప్పనిసరిగా శిక్షించవలసిన శిక్షించకపోతే ఎలా సార్? తప్పనిసరిగా ఇది కోట్ల ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం. సోషల్ మీడియాలో ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే మహిళలను హనం చేస్తే తీసుకెళ్లి బొక్కలేయాలి. అవసరమైతే 3rd డిగ్రీ కూడా ప్రయోగించడం కూడా తప్పులేదు. ఓకే, మాల్కొండ గారు, ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్తారు, ఏ ప్రభుత్వంలో హత్యలు జరిగితే ఆ ప్రభుత్వం అధినేత బాధ్యత అని చెప్పాడు కదా. సరే, చంద్రబాబు నాయుడు గారు చేసిన అనుకున్నారు కదా, ఎమ్మడే మీరు అధికారంలోకి వచ్చారు కదా. ఏ భీకరమైన 5 సంవత్సరాలు మీకు అత్యంత ప్రియతమైనటువంటి, ఇష్టమైనటువంటి, ఆదరణీయమైనటువంటి బాబాయ్ కదా.